ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదలాపురం మున్సిపాలిటీ పరిధిలో గిరిజనులకు కేటాయించిన భూములపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల అండదండలతో అక్రమ చర్యలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సర్వే నంబర్ 136 భూమిలో పెట్టిన ఫెన్సింగ్, మామిడి, ఆయిల్ ఫామ్ మొక్కలను బలవంతంగా తీసివేసిన విధానంపై లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, స్థానిక సంఘాల నాయకులు, బాధితులు మళ్లీ పరిశీలించారు. అక్రమ నోటీసులు, కేసుల ద్వారా భయభ్రాంతులు కలిగించడంపై ఆరోపణలు చేశారు. నోటీస్ తీసుకున్నాక తెల్లారి మేము ఎవరో హైకోర్టు పోయినాం. హైకోర్టు పోయిన క్రమంలో వీళ్ళు కావాలని 100 మంది పోలీసుల ప్రొటెక్షన్తో 100 మంది అధికారులు వచ్చి డోజర్ తీసుకొని ప్రైవేట్ ల్యాండ్లో ఉన్న ఫెన్సింగ్ దాన్ని డోజర్తో పగలగొట్టారు. కోర్టులో ఉన్న ఈ భూమి పైన వీళ్ళకి ఏ హక్కు ఉందని మా భూమి మీద వస్తారు వీళ్ళు. ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి. 86లో నుంచి మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మకి 30 కుంటలు వచ్చింది. మేము ముగ్గురు వారసులో, ముగ్గురు కొత్త పాస్బుక్లు వచ్చినాయి. ధరణిలో ఉన్నాం, భూభారతిలో ఉన్నాం. మాకు రైతు బంధు కూడా పడుతుంది. రైట్ నో ఇప్పుడు కూడా ఆన్లైన్లో మేమే ఉన్నాం. పహానీలు ఉన్నాయి. మీ శిస్తు కట్టిన కూడా ఉన్నాం. శిస్తు కూడా కట్టిన రిసిప్ట్ చూడండి, మీరు అందరు చూడండి. మీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చినాం. ఏంది ఇంకా దౌర్జన్యం వెళ్ళదు. ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజనులు ఓట్లు వేయించుకొని ప్రభుత్వాలు తెచ్చుకొని మా భూములే గుంజుకుంటారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడుంది ఇందిరమ్మ రాజ్యం? ఎన్నికలప్పుడు మా లంబాడి వాళ్ళు గుర్తుకొస్తారు, మా గిరిజనులు గుర్తుకొస్తారు, తర్వాత మా గిరిజనుల భూములు గుర్తుకొస్తాయి, గుంజుకుంటారు. రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుంది. అడిగేటోళ్ళు లేడు. ఏమన్నా అడిగితే మాకు హై ప్రెషర్ ఉంది. హై ప్రెషర్ ఎవరు చేసేది? హై ప్రెషర్ ఆడి పేరు చెప్పమనండి, వాళ్ళని పోయి బదిలాడుకుంటాం. ఎందుకు ప్రెషర్ పెడుతున్నారు? మా కాగితాలు వాళ్ళకి చూపిస్తాం. కాగితాలు లేవా? చూసుకోరా? నోటీసులు ఇచ్చి ఆన్లైన్లో వీళ్ళు లేరంటారు. ఆన్లైన్లో కళ్ళు పోయినా వీళ్ళకి ఎంఆర్ఓకి ఒక మెజిస్ట్రేట్ ఆన్లైన్లో చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు 1986లో వీళ్ళే ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ తప్ప